చెల్లించాలి అని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పాలకొల్లులో ఎంఆర్ఓ దుర్గా కిషోర్ కు రాతపూర్వక వినతి పత్రం అందజేశారు. వరుసగా పెరుగుతున్న ఫీడ్ ధరలతో ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండానే ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచుతున్నాయని, కిలోకు 8 నుంచి 12 వరకు పెంపు రైతుల్లో నడ్డి విరుస్తున్నాయని గాంధీ భగవాన్ రాజు మండిపడ్డారు. రైతులు చెమటోడ్చి పండించిన పంట లాభాలు మొత్తం కూడా ఫీడ్ కంపెనీలకు వెళుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రొయ్యల ధరలు పడిపోతూ ఉండగా ఫీడ్ ధరలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయని, పెట్టుబడి కూడా తిరగరాని పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు అని పేర్కొన్నారు. ఇలాగే కొనసాగితే వేలాది మంది ఆక్వా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది అని హెచ్చరించారు. ఆక్వా రంగంపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఫీడ్ ధరలను నియంత్రించాలని, కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు కూడా సిద్ధము అని స్పష్టం చేశారు. రైతుల నుంచి అందిన వినతి పత్రాన్ని స్వీకరించిన పాలకొల్లు ఎంఆర్ఓ దుర్గా కిషోర్ స్పందిస్తూ ఆక్వా రైతుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపడతాము అని, రైతుల ఆందోళనను సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిస్తాము అని హామీ ఇచ్చారు. ఇక సమస్య పరిష్కారానికి ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకునేలా కృషి చేస్తాము అని తెలిపారు. ఒకవైపు సీడ్, మరొక వైపు విద్యుత్, మందుల ఖర్చులు పెరుగుతూ ఉండగా మరొక వైపు ఫీడ్ ధరల పెంపు ఆక్వా రంగానికి పెద్ద దెబ్బగా మారింది అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ధరలను అదుపులోకి రాకపోతే ఆక్వా రైతుల ఆగ్రహం మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో పాలకొల్లులో మండల రెవెన్యూ ఆఫీసులో మండల రెవెన్యూ అధికారి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం తరఫున వినతిపత్రం సమర్పించమైంది. దీనికి కారణం మీ అందరికీ తెలుసు. గత కొన్ని రోజులుగా ఏదైతే మరి ఫీడ్ రేట్లు ఎంఆర్పి మీద వనమి ఫీడ్ 12 రూపాయలు, టైగర్ ఫీడ్ 14 రూపాయలు ఎంఆర్పి మీద ఏదైతే పెంచి ప్రభుత్వ అనుమతి లేకుండా, రైతుల అనుమతి లేకుండా ఏదైతే కనుక ఈ నిర్ణయం తీసుకున్నారో ఇది రైతులకు ఆమోగ్యం కాదు. వెంటనే ఈ ఫీడ్ రేట్లు తగ్గించాలని చెప్పి ఇలా రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండల స్థాయిలో అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, మన ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కానీ, కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి కానీ ప్రతి ఒక్కరూ కూడా సంఘాలతో, అక్కడ ఉన్న సంఘాలు లేదా అక్కడ ఉన్న రైతు నాయకులు కూడా ఇలా వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏదైతే మరి ప్రభుత్వ అనుమతితో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవట్లేదు, అవి ఆమోదయోగ్యం కాదు. వెంటనే ప్రభుత్వం కూడా, మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా వెంటనే కలగజేసుకుని ఇది పరిష్కార మార్గంగా చూపుతారని చెప్పేసి ఈరోజు అందరు అధికారులకి ఇలా వినతిపత్రం జరిగింది. అలాగే ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. తప్పకుండా వెంటనే ప్రభుత్వం కలగజేసుకుని మరి ఈ యొక్క రేట్లు తగ్గించి రైతును ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ఆక్వా రైతు సంఘం తరఫున కోరుతున్నాం. రైతు సంఘం తరపున ఈరోజు పాలకొల్లు మండలంలోని ఉన్నటువంటి ఆక్వా రైతులందరూ కూడా ఈరోజు మన తహసీల్దార్ కార్యాలయం వద్ద పెంచిన ఫీడ్ రేట్లను తగ్గించమంటూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్తాం. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా ఇది వెంటనే మనం కలెక్టర్ ఆఫీస్ పంపిస్తాం. దాని ద్వారా గవర్నమెంట్కి కూడా ఈ యొక్క వినతిపత్రాన్ని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విషయంలో రైతులకి న్యాయం జరిగే వరకు కూడా మరి ఈ విషయంలో గవర్నమెంట్కి నివేదించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రైతులందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాం, ఇది గవర్నమెంట్కి ఈ విషయాన్ని తెలియజేస్తామని చెప్పి అందరికీ ఇక్కడికి విచ్చేసిన ఆక్వా రైతులందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ. ఆక్వా రైతు సంఘం, ఆక్వా రైతు సంఘం, ఆక్వా రైతు సంఘం.